అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య వక్తగా వచ్చినటువంటి లక్ష్మణరావుకి, సభకి హాజరైన అందరికీ వికాస్ ఉత్సవం తరఫున స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు సందర్భం తెలిసిందే, మనకి పిల్లలు పాడోయే భారతీయుడ పాట వినిపించారు. అలాగే రాజ్యాంగ ప్రవేశికని కూడా చదివి మనకు వినిపించి రిసైట్ చేశారు. నిన్న రిపబ్లిక్ డే. వికాస్ విద్యా సంస్థ మాస్టర్ చెప్పినట్లు ఇది 40వ సదస్సు అనుకున్నాను నేను. 42వ సదస్సు అని చెప్పారు. ఈ 42 సదస్సులు అవిచ్ఛిన్నంగా నిర్వహించడం అనేది ఒక ఇటువంటి సదస్సు క్రమంలోనే వికాస విద్యావనం ఆవిర్భవించింది. అది మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు. సో ప్రతి సంవత్సరం సదస్సు జరపడం అనేది వికాస విద్యావనాన్ని ఎప్పటికప్పుడు పునరావిష్కరించుకునే క్రమంగా నేను భావిస్తున్నాను. తర్వాత పాట గురించి చిన్న ప్రస్తావన. ఈ పాటలో అప్పటికి 60వ దశకం మొదట్లో వచ్చింది ఈ సినిమా. ఒక భారత స్వాతంత్రం ఏ వాగ్దానాన్ని చేసిందో అది నెరవేరట్లేదేమో అనే ఒక ఆశాభం ఈ పాటలో ఎక్కువ ధ్వనిస్తుంది. దీనికి దాదాపు 10 ఏళ్లకు ముందే, ఈ సినిమాకి 10 ఏళ్లకు ముందే 1951లో కేవీ రెడ్డి గారు తీసిన పెద్ద మనుషులు సినిమా ఇంకా చాలా బాహాటంగా అప్పటికే, అంటే స్వాతంత్రం వచ్చిన 4 ఏళ్లకే ఎటువంటి పరిస్థితులు రాజకీయాలు అవకాశవాదంగా ఎలా మారుతున్నాయి అనేది ఆ చిత్రంలో విషయం, కథే అది ఉంటుంది ఆ సినిమాలో. సినిమాకి వచ్చి ఇంకొక చిన్న ప్రస్తావన ఏంటంటే, మన స్కూలు వికాస విద్యావనం, జీవన వికాస విద్యావనంలో పిల్లలకు కూడా ఒకసారి చూశారు దాన్ని. ఈ హిందీ సినిమా 1958లో వచ్చిన దీదీ అనే హిందీ సినిమాలో ఒక పాట ఉంది. మనం ప్రశ్న గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందులో తరగతి గదిలో ప్రశ్న ఇంకా ముఖ్యం కాబట్టి తరగతి గదిలో ప్రశ్నల జవాబుల రీతిలో ఆ పాట ఉంటుంది. ఆ పిల్లలు వాళ్ళ టీచర్ని అడుగుతారు. ఆ సినిమా 1958లో వచ్చింది, అంటే 10 ఏళ్ళకి, స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ళకి. వాళ్ళు ఏమి అడుగుతారంటే, మీ భారతదేశం చాలా ప్రత్యేకమైంది, చాలా విశిష్టమైంది, చాలా గొప్పదని మీరు చెప్తారు కదా, మరి ఇక్కడ ఏంటి అట్లా లేదు, మాకు అట్లా కనబట్టలేదు అని అంటారు. అని ఇంకా ప్రత్యేకంగా ఏమి అడుగుతారంటే, భాష, జాతి, మతం ఎందుకు కొట్టుకుంటున్నాయని అడుగుతారు. ఆయన ఏం చెబుతాడంటే, ఇప్పుడు అవి వేరువేరుగా ఉండటం, ఒకదాంతో ఒకటి పొసగకపోవటం అనేది కొట్టుకోవటం కాదు, చీలిపోవటం కాదు, అలా చూడొద్దు అంటాడు. తర్వాత వాళ్ళు ఇంకోటి ఏమి అడుగుతారంటే, ఖురాను పురాణం ఒకటే విషయం చెబుతుంటే మరి గందరగోళం ఏంటి, రక్తపాతం ఏంటి అంటారు. అంటే దానికి ఆయన ఏం చెప్పడం ప్రయత్నం చేస్తాడంటే, మన దేశం 100 సంవత్సరాల పాటు విదేశీయుల పాలనలో ఉంది, వాళ్ళు మనల్ని ఇట్లా తయారు చేశారంటాడు. అంటే ఆయనకు తోచిన సమాధానం. తర్వాత వాళ్ళు ఇంకో ప్రశ్న అడుగుతారు, ఒకళ్ళు బ్రాహ్మణుడు ఏంటి, ఒకళ్ళు హరిజనుడు ఏంటి, ఒకళ్ళు గౌరవం ఏంటి, ఒకళ్ళు అవమానం ఏంటి అని అడుగుతారు. అంటే దానికి ఆయన ఏం చెప్పడం ప్రయత్నం చేస్తాడంటే, మనుషులు మనం చేసుకున్న విభజన ఇది పూర్తిగా అన్యాయమైన విభజన. ఎవరు జన్మతః గొప్పవాళ్ళు, ఎవరు జన్మతః అల్పులు ఉండరు. మనిషి చేసే కృషి శ్రమ మాత్రమే విలువైనవి, దాని ద్వారానే మనిషి నిర్మించబడతాడు అనేదో చెబుతాడు. చివరికి దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ప్రజలు సంతృప్తిగా లేరు. మీరన్న అదే పాత సమాజం పోయి మీరన్న కొత్త సమాజం ఎప్పుడు వస్తుందని అడుగుతారు. అడిగితే దానికి కానీ ఏం చెబుతాడంటే, తరతరాలుగా వస్తున్నటువంటి ఆకలి, దారిద్ర్యం ఒక్క రోజులో పరిష్కారం కావు కదా, ఈ నవయుగం అనేది, అంటే కొత్త సమాజం అనేది దానంతరం రాదు, మీరే తీసుకురావాలంటాడు ప్లాన్. అది ముగింపు. సో ఆ తరానికి, అంటే మా తరానికి మొదటి దశలో వచ్చిన పాట అది. సో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితిలో ఉన్నామా, మీరు ఇప్పుడున్న పిల్లలు, కొత్త తరం కూడా అదే విషయాన్ని తిరిగి ఆలోచించాలా, వాళ్ళు చేయాలా, మిగిలిపోయిన కర్తవ్యాలు అనేది మనం ఆలోచించాలో అనిపిస్తుంది. ఇది వాస్తవ జీవితంలో కూడా ఈ భారత స్వాతంత్రం పట్ల ఆశాభంగం కూడా ఉంది. గాంధీ 1947కి, అలాగే అంబేద్కర్ 1956 సందర్భంలో ఇద్దరు కూడా ఒక నిరాశను వ్యక్తం చేశారు. గాంధీ స్వాతంత్రం వస్తుందని కన్ఫర్మ్ అవగానే గాంధీకి లెటర్స్ రావడం మొదలుపెట్టింది. నాకు అది ఇప్పించు, ఇది ఇప్పించు, నాకు రాస్తున్నారు ఏంటి అర్థం కావట్లేదు అన్నాడు. తర్వాత అంబేద్కర్ 56లో జస్ట్ చనిపోవడానికి కొద్ది నెలల ముందు ఏదైతే సాధించామో, ఎవరి కోసం సాధించామో, మేము సాధించినవి ఉంటే వాళ్ళు దాన్ని మర్చిపోయారు, వాళ్ళకి ఆ స్థానాలు పొంది వాళ్ళు అది వాళ్ళ కమ్యూనిటీని, వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని వాళ్ళు పట్టించుకోవటం లేదు,
అని ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదని ఆయన అన్నాడు. సో ఇది బహుశా ఎలాగే ఉంటుందేమో క్రమం, అంటే రాజకీయాలు బహుశా వాటి క్రమం ఒకటి ఉంటుంది, కొంత నెరవేరుతాయి కొంత నెరవేరు అట్లా ఉంటుందేమో తెలియదు. తర్వాత ఇక్కడ పిల్లలు రీసెర్చ్ చేసిన ప్రవేశిక లక్ష్మణరావు గారు బహుశా దాన్ని పిల్లలకి వివరించి దాని అర్థం దాన్ని విలువ చెప్తారు అనుకుంటున్నాము. ప్రవేశిక అక్షరం కూడా చాలా భావగర్భితమైనటువంటి గంభీరమైనటువంటి డాక్యుమెంట్ అది. దాంట్లో అనేక విలువైన లోతైన భావాలు ఉన్నాయి. అవి ఇక్కడ మన మీటింగ్ కరపత్రంలో వేసినట్టుగా పిల్లలకు తెలియడం చాలా అవసరం. అవి చాలా గొప్ప విలువలు. అయితే విలువలు నెరవేరడానికి కొన్ని ప్రాతిపదికలు కావాలి. ఉదాహరణకి శామ్యుల్ జాన్సన్ ఆంగ్ల రచయిత ఏమంటాడు ఒకసారి, అన్ని విలువలు కంటే గొప్పది ధైర్యం అంటాడు. ఎందుకంటే ధైర్యం లేకపోతే ఏ విలువ నెరవేరదు. అందుకని ధైర్యం ముందు అది పిల్లలకి మనం పిల్లలు కూడా దాన్ని ధైర్యం ఉంటే కానీ విలువల్ని పరిశీలి చేయడం కానీ ప్రశ్నించడం కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా ఎత్తి చూపుతున్నాం కాబట్టి ప్రశ్నించడానికి కూడా ధైర్యం అనేది చాలా అవసరం. అంటే విజ్ఞాన సముపార్జనలో ఒక శాస్త్రీయ కృషిలో అవసరం లేదేమో నాకు తెలియదు, కానీ నిజమైన జీవితంలో సమాజంలో మనకు కళ్ళెదుట కనబడుతున్న వాటిని ప్రశ్నించడం అనేది తేలికైన విషయం కాదు. అది మన ప్రస్తుత భారతదేశ పరిస్థితుల్లో మేధోవర్గం ఎంత మౌనం దాల్చిందంటే, ఈ లక్ష్మణరావు అంగీకరిస్తారు లేదో తెలియదు, ఎంత మౌనం దాల్చిందంటే అంటే ఎంతో జ్ఞానం ఉన్నవాళ్ళు ప్రశ్నించడానికి సిద్ధంగా లేరు, ప్రశ్నగా దాన్ని మార్చడానికి సిద్ధంగా లేరు. ఇది చాలా విచారకరమైన పరిస్థితిగా అనిపిస్తుంది. తర్వాత ప్రశ్నలో ఒక అన్వేషణ ఒక ప్రయత్నం ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా శాస్త్ర విజ్ఞానంలో జ్ఞాన సంపాదన దాని పాత్ర చాలా ఉంది. అదే సమయంలో జీవితంలో కూడా ఉంది. దీని గురించి ఒక చిన్న ఇక్కడ సందర్భం ఉందో తెలియదు. బుద్ధుడు ఆయన ఒక అభిభాషణలో కేశపుత్త అనేటువంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతారు ఆయన ఏంటంటే, ఈ రోజుకొకళ్ళు వస్తున్నారు, ఒక సెయింటు ఒక మాంకు ఒక బ్రాహ్మణుడు వస్తారు, మాదే అసలు అయినటువంటి ధర్మం అని చెబుతున్నారు, మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఏది ధర్మం ఏది సత్యం అని అడుగుతాడు. అయితే ఆయన ఏం చెబుతాడంటే, ఆయన మీరు సాంప్రదాయాన్ని కానీ పుకార్లను కానీ కుతర్కాన్ని కానీ అలాగే ఒక వ్యక్తి సమర్థుడను ఒక వ్యక్తి నా గురువు లాంటి వాడను వీటిని బట్టి చేయొద్దు, మీకు మీరే ఆలోచించుకోండి. ఎందుకు మీకు తెలుసు, మీకు ఏది మంచో ఏది చూడో తెలుసు కాబట్టి దాన్ని ఉపయోగించి ఏదైతే మంచిదో దాన్ని స్వీకరించండి, ఏదైతే చెడు అనుకుంటారో వాళ్ళని స్వీకరించొద్దు అని ఆయన ఏదో కొంత వాళ్ళకి దాన్ని ఫ్రీ ఎంక్వైరీకి దాదాపు మొదటి అధికార పత్రం అని కూడా అంటారు దాన్ని, బుద్ధుడు చెప్పిన దాన్ని. సో ఇవి చూసిన తర్వాత ఇంకొకటి ప్రశ్న యొక్క నిజమైన విలువ ఏంటంటే, ప్రశ్న సరిగ్గా మనం రూపొందించగలిగితే సమాధానం దాదాపు సగం వచ్చినట్టే అంటారు మామూలుగా. దీనికి సరాసరి ఒక ఉదాహరణ అంటే మరి ఇక్కడ సందర్భంలో తెలియదు, మార్క్స్ ఒక చోట ఏమంటాడంటే, ఒక ప్రశ్న ఉంది అంటే అప్పుడుకున్నటువంటి రాజకీయ శాస్త్రం అంటే పొలిటికల్ ఎకానమీ వేసిన ప్రశ్న ఏంటంటే, ప్రైవేట్ ఆస్తికి మనం ఏదో ప్రైవేట్ ప్రాపర్టీకి మూలం ఏంటని ప్రశ్నిస్తుంది. మార్క్స్ ఆ ప్రశ్న మార్చాడు. అది కాదు వేయాల్సిన ప్రశ్న వేయాల్సిన తీరు, మనుషులు చేసిన శ్రమ కొందరు సొంత ఆస్తి ఎలా అయింది అనేది అలా ప్రశ్న వేసుకుంటే, అంటే శ్రమ అనేది మొత్తం మానవాళి శ్రమ, సమాజం సంపద అంతా కూడా అందరూ కలిసి సృష్టిస్తాం, కానీ కొందరికి అది ప్రైవేట్ ఆస్తి అవుతుంది, కొందరికి లేని తనం ఏర్పడుతుంది. ఇది ఎందుకు జరిగిన ప్రశ్న వేసుకుంటే మనకి పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారం దిశగా ప్రశ్నను మార్చడం వల్ల మనం చాలా దూరం ప్రయాణించగలిగాం అంటాడు. అంటే ఒక మెథడలాజికల్ విషయం కూడా, ప్రశ్నని కొత్త ప్రశ్నను రూపొందించగలిగితే ఉన్న ప్రశ్నలు సరిపోవట్లేదు అనుకుంటే అవి మనకి కొన్ని ఫలితాలకి మనం అనుకున్న వాటిని సాధించడానికి కూడా ఉపయోగపడవచ్చు. ఈ ప్రశ్నల గురించి వస్తే ఇంకొక రామచంద్ర గాంధీ అని ఒక ఆయన గాంధీ మనోడు యాక్చువల్గా సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు, మా టీచర్ కూడా. ఆయన ఒక పుస్తకం రాశారు, సీతాస్ కిచెన్ అని. ఆ పుస్తకంలో ప్రశ్న అనేది ఎంత లోతుగా ఉంటుంది అనేటువంటిది ఆయన కొన్ని ప్రశ్నల్ని రెటారికల్గా పోజ్ చేశాడు. అది మనకు టైం ఉంటే తర్వాత మనం మాట్లాడుకుందాము. తర్వాత నేను లక్ష్మణరావు గారిని ఇవాళ అంశం మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.